అంటే సంపద సృష్టి లేదు, సంపద ఆవిరైపోతా ఉంది. దానికి అదనంగా అప్పుల ముష్టి మాత్రం పట్టుకుంటున్నాం. దాన్ని కడిగేసింది. ఫిబ్రవరి నెల వరకు చూసుకుంటే బడ్జెట్ అంచనాల్లో దాదాపుగా 2023-24తో పోలిస్తే 3,274 కోట్ల రూపాయల రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది. 23-24 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టయానికి 23-24లో ఫిబ్రవరి నాటికి రాష్ట్ర ఆదాయం 1,52,822 కోట్లు 820 కోట్లు ఉంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి నాటికి 1,49,546 కోట్లు ఉంది. అంటే ఏడాది రాష్ట్రం ఆదాయం పెరగాలి మామూలుగా అయితే. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి ఏడాది ఆదాయం పెరుగుద్ది. ఒకవైపు ఎక్సైజ్లో విచ్చలవిడిగా మద్యం అమ్ముకుంటున్నారు, ఇంకోవైపు క్వాడ్జ్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఖజానాని కాస్త వీళ్ళు దోచుకు తిన్నంతో రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది. దాదాపుగా 2023-24 జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరి ఏడాదితో పోలిస్తే 3,000 కోట్ల రూపాయల రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది. ఈ తగ్గిపోయిన ఆదాయం వల్ల జరిగేటువంటి ప్రమాదం ఏంది? ఇదే 3,000 కోట్ల రూపాయల రాష్ట్రానికి ఆదాయం వచ్చి ఉంటే ఈరోజు ఆరోగ్యశ్రీ ఆరోగ్యంగా ఉండేది. కానీ ఈరోజు ఆరోగ్యశ్రీ అనారోగ్యంగా కుంటిపడిపోయింది. ఆరోగ్యశ్రీ ఉందో లేదో తెలియని పరిస్థితి, ఫీజు రియంబర్స్మెంట్ ఉందో లేదో తెలియని పరిస్థితి, మహిళలకు ఆడబిడ్డ నిధులు ఉన్నాయో లేవో తెలియని పరిస్థితి, ఎక్కడా కూడా గ్రామాల్లో కిటికేసిన పరిస్థితి లేదు. ఎందుకురా అంటే తీరా చూస్తే ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ఆదాయం పెరగకపోగా సంపద సృష్టిస్తానని కాస్త ఉన్న సంపదను కూడా ఆవిరి చేస్తా ఉన్నాడు. ఇంకోవైపు చూసుకుంటే రాష్ట్ర అప్పులు నిజంగా ఎంత దుర్మార్గం అంటే రాష్ట్ర అప్పులు 79,926 కోట్ల రూపాయలు చేస్తామని చెప్పి బడ్జెట్లో అంచనాలు ఇస్తే ఇంకా ఒక నెల ఉంది. ఇంకో నెల ఉండగానే 94,393 కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 14,467 కోట్ల రూపాయలు అదనంగా అప్పు చేశారు. ఒకవైపు 3,000 కోట్ల రూపాయలకు చిల్లర ఆదాయం తగ్గిపోయింది, 14,000 కోట్ల రూపాయలకు పైగా రాష్ట్రానికి అప్పులు ఎక్కువ చేస్తా ఉన్నారు. ఇక డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజన్ సర్కార్, ఆహా మోడీ ఓహో మోడీ, అమిత్ షా మా చేతిలో ఉన్నాడు, నరేంద్ర మోడీ నా చేతిలో ఉన్నాడు, నిర్మలా సీతారామన్ మేము ఎటు చెప్తే అట్టంటారు, రాష్ట్రం ముందుకు దూసుకుపోతుంది అని చెప్పారు. సరే కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్లన్నా వచ్చారంటే బడ్జెట్ అంచనాల్లో 2023-24 సంవత్సరానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 29,589 కోట్ల రూపాయలు